కార్‌లో జాలీగా రైడ్‌కెళ్ళాలనుకుంటాం. కానీ ఆ టైంలో ఫ్యూయల్ అయిపోతే? అలాగే ఇక్కడ మనోడి కార్ ఫ్యూయల్ అయిపోయింది. ఫ్యూయల్ అయిపోతే అందరూ ఏం చేస్తారు? ఫ్యూయల్ బంక్‌కి వెళ్తారు. కానీ ఇతడేం చేశాడో తెలుసా? ఒక అందమైన యంగ్ బ్యూటీకి లిఫ్ట్ ఇచ్చాడు. రిజర్వ్‌లో అలా వెళ్తూ ఉంటారు. ఇక అది అయిపోయి కార్ ఆగిపోతుంది. మాట్లాడుతూ వెనక డిక్కీలో కుక్క పిల్లలు ఉన్నాయని అంటాడు. ఆ అమ్మాయికి అందంలాగే మనసు చాలా మంచిదే. కుక్క పిల్లల్ని డిక్కీలో వేస్తావా అని బాధపడుతూ ముందు తీయమని డిక్కీ తీపిస్తుంది. ఇక అంతే, గట్టిగా భయపడి అరుస్తుంది. అతను ఆ అమ్మాయిని వెంటనే డిక్కీలోకి తోసి క్లోజ్ చేసేస్తాడు. అంత అందమైన అమ్మాయిని డిక్కీలోకి తోయడానికి మనసు ఎలా వచ్చిందో మరి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చి కార్లో కూర్చొని స్టార్ట్ చేస్తే ఆ కార్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ అయి ఉంటుంది. ఇది మ్యాటర్. అసలు ఏంటి ఈ వింత అంటే, ఇతడి పేరు ఆర్చి. చాలా మంచివాడు. నాన్ వెజ్ అస్సలు ముట్టడు. ప్రాణులతో చేసిన ఏ వస్తువు ముట్టడు. సొసైటీ మీద చాలా జవాబుదారీ. దానివల్ల అతడొకటి ఆలోచించాడు. పాపం వెహికల్స్కి ఫ్యూయల్ లేపేయడానికి ఎంత బాధపడుతున్నారే జనం అని అర్థం చేసుకున్నాడు. ఇలాగే ప్రైజ్లు పెరుగుతూ పోతే ఏదో ఒక రోజు అంతా కార్లు ట్రక్లు వాడడం వదిలేయాల్సి వస్తుంది. సో సమాజాన్ని కాపాడాలి అని ఈ పెట్రోలు, గ్యాసు, డీజిల్ లేకుండా వీట్ గ్రాస్ అంటే గోధుమ ససి రసం లేదా గడ్డి రసంతో రన్ అయ్యే ఒక ఇంజిన్ని కనిపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఒకరోజు ఈ రసంతో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 సెకండ్స్ రన్ అయ్యి ఆగిపోతుంది. మళ్ళీ తన ప్రయత్నం కొనసాగిస్తాడు. ఇంకో రోజు ఇలాగే ప్రయత్నిస్తుండగా ఆ రోజు తను చూసిన ఒక అమ్మాయి అందం, తన మాటలు అన్నీ ఇతన్ని ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తాయి. దానివల్ల వోడ్కా బాటిల్ తీసుకుని తాగుతాడు. ఎలాగైనా సాధించాలనే కసితో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అవ్వదు. ఇక కోపం వచ్చి మందు బాటిల్ని తీసుకొని నేలకేసి కొడతాడు. అప్పుడు ఒక గాజు తాకి చెయ్యి కోసుకుంటుంది. అనుకోకుండా ఆ రక్తం వీట్ గ్రాస్లోకి పడుతుంది. ఆ రక్తం అలా ఇంజిన్ వైపు వెళ్ళి ఇంజిన్ స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది. ఆర్చి ఇక హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ డే వీట్ గ్రాస్ తీసుకొస్తాడు. బాత్రూంలోకి వెళ్ళి తన చేయి నరం కోసి ఆ నరంకి పైప్ పెట్టి ఒక క్యాన్లోకి తన రక్తం దించుతాడు. తీసుకెళ్ళి కార్ ఫ్యూయల్ ట్యాంక్లో పోస్తాడు. వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుల్ ఖుష్ అవుతాడు. అరుస్తాడు. వెంటనే ఆ కార్ తీసుకొని తను చూసిన ఆ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆమె వీడి కార్ చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యి తనను సమర్పించుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇద్దరు అలా రైడ్కి వెళ్తారు. డెనైస్, ఆర్చి ఇద్దరు ఇక తమను సమర్పించి చేసుకుంటుంటారు. అంతలో బ్లడ్ అయిపోతుంది. కార్ ఆగిపోతుంది. తోసుకుంటూ ఇంటికి వస్తాడు. ఆ రోజు రాత్రి బ్లడ్ ఎలా కలెక్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక ఐడియా వస్తుంది. తన ఫ్యాన్ని చూడడం వల్ల. నెక్స్ట్ డే కార్ స్క్రాప్కి వెళ్ళి రంపం లాంటి వాటితో ఒక ఫ్యాన్ తయారు చేస్తాడు. దాన్ని తన కార్ డిక్కీలో అమలుపరుచుతాడు. అంటే ఇప్పుడు ఆ కార్ డిక్కీలోకి ఏదైనా వేస్తే ఆ ఫ్యాన్ వల్ల దాన్ని బాగా కత్తిరించి దానిలోని రసంని పిండేసి ఫ్యూయల్ ట్యాంక్కి పంపిస్తూ ఉంటుంది. అది మాంసంతో రెడీ అయిన వస్తువులనే ముట్టేవాడిని కాదు, కానీ ఇప్పుడు తన గోల్ కోసం ఒక జీవిని చంపాల్సి వస్తుంది అని బాధపడుతూ ఏడుస్తూ ఒక ఉడుతను చంపి ట్రై చేస్తాడు. కానీ అది సరిపోదు, పెద్దవి కావాలి. సో బాధపడుతూ సారీ అడుగుతూనే కుక్కల్ని చంపి అవన్నీ డిక్కీలోకి వేస్తాడు. వచ్చి స్టార్ట్ చేస్తాడు. కార్ స్టార్ట్ అవ్వదు. ఇక చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. బాధతో అరుస్తాడు. కార్ దిగి బ్యాడ్ వర్డ్స్తో అరుస్తూ ఉంటాడు. ఒక్కసారికి పైకి చూస్తాడు. తన ఇంటి ఓనర్ ఏమో. డైలీ ఆర్చి ఇంటికి రాగానే ఆమెని పలకరించినే ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. సో సారీ చెప్తాడు బ్యాడ్ వర్డ్స్తో అరుస్తున్నందుకు మరియు అలా శబ్దం చేసినందుకు. కానీ ఆమె ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు. సో వెళ్ళి చూస్తాడు. చూస్తే ఆమె చనిపోయినట్లుంటుంది. సో ఆమెని తెచ్చి కార్ డిక్కీలోకి వేసేస్తాడు. వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఒక విధంగా క్రూర ప్రాణి నిద్ర లేచినట్టు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీట్ గ్రాస్ ఈసారి వేయడం మర్చిపోయి ఉంటాడు. అందుకు ఆ సౌండ్ సేమ్ ఒక కోపంగా తీయమర్చినట్టు ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్. ఆ కార్ తీసుకెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయడం ఆ అమ్మాయితో. ఫ్యూయల్ అయిపోయినప్పుడల్లా ఎవరినో ఒకరిని వేసేయడం. మాంసమే తిననివాడు, జీవుల్ని హింసించకూడదు అని అనుకునేవాడు ఇప్పుడు మనుషుల్ని చంపేస్తున్నాడు ఏమాత్రం ఆలోచించకుండా. నెక్స్ట్ ఒకడు ఇతని కార్ని హైజాక్ చేయాలని వచ్చుంటాడు. అతన్ని డిక్కీలోకి తోసేస్తాడు. అది చూశాడనే అక్కడున్న ఫ్యూయల్ బంక్ అతన్ని కూడా డిక్కీలోకి తోసేస్తాడు. నెక్స్ట్ ఒక హ్యాండిక్యాప్ అడుక్కునేవాడిని కూడా తోసేస్తాడు. ఇలా ఫ్యూయల్ కోసం కొద్ది రోజులకు ఒకసారి చంపుకుంటూ పోతూ ఉంటాడు. ఇదంతా గవర్నమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. ఇతను వీట్ గ్రాస్తో ఇంజిన్ తయారు చేయాలని అనుకున్నప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉంటారు. కానీ ఆపరు.
ఇంతమందిని చంపాక ఆఖరికి గవర్నమెంట్ ఫెడరల్ ఆఫీసర్స్ కార్ని తీసుకెళ్తారు. ఆర్చీ వారిని ఫాలో చేసుకుంటూ వారి చోటికి వస్తాడని. కానీ ఆర్చీ ఫాలో చేసుకుని వెళ్ళి వారిద్దరిని కూడా డిక్కీలోకి తోసేసి మళ్ళీ కారు నడుపుకుంటూ వస్తాడు. కొద్ది రోజులకి మళ్ళీ అటెంప్ట్ చేస్తారు. ఫ్యూయల్ అయిపోయి వారిలోనే వారే కొట్టుకుంటూ ఒకరిని డిక్కీలోకి తోసేస్తారు. మరొకరిని ఆర్చీ చంపేసి డిక్కీలోకి తోసేస్తాడు. సో ఇక కార్ని వదిలేసి డైరెక్ట్గా ట్రై చేయాలని డైరెక్ట్గా వచ్చి ఆర్చీని పట్టుకెళ్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నీకు ఏది కావాలన్నా ఇస్తాం, మాకు అటువంటి కార్లు ప్రొడ్యూస్ చెయ్యి అని అంటారు. ఆఖరికి తను ప్రెసిడెంట్ అవ్వాలి అని కోరుకుంటాడు ఆర్చీ. అలాగే అని వారు ఒప్పుకుంటారు. సో ఇతన్ని ప్రెసిడెంట్ లాగే చూసుకుంటూ ఉంటారు. ఇతడు వీట్ గ్రాస్తో కారు నడపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసిన అందరినీ చంపేస్తారు. దాదాపు 20-30 మంది మెంబర్స్ని చిన్న పిల్లలతో సహా కలిపి చంపేస్తారు. తర్వాత ఆర్చీ ఇలాంటి బ్లడ్తో రన్ అయ్యే కార్లు తయారు చేస్తాడు. చాలా రిచ్ అయి ఉంటాడు. ఇదంతా వింటుంటే ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది కదా. అవును, అలాగే ఉంది, పిచ్చిగానే ఉంది. సైకో మూవీ, ఈ బ్లడ్ కార్ అనే 2007 మూవీ.